నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగుల చెరువు మార్కెట్, కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల. బొమ్మూరు పోలీస్ స్టేషన్లకు వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్. స్వచ్ఛ రాజు మహేంద్రవరాన్ని నిర్మించుకుందాం. శ్రమదాన్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్. కోటిన వారికి బెయిల్, తిట్టిన వారికి జైల. అంబటి రాంబాబుతో ములాఖాత్ అనంతరం ఉండవల్లి కామెంట్స్. డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని, పుష్కరాల నాటిక అధునాతన టెక్నాలజీతో మెయిన్ డ్రైనేజీలు నిర్మిస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి నాగుల చెరువు మార్కెట్, డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్, త్యాగరాయ కళా కేంద్రం ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, మురుగునీరు మొత్తం కోటిపల్లి బస్టాండ్ మెయిన్ డ్రైనేజీకి చేరే అవకాశం లేకుండా గత పుష్కరాలలో నిర్మించిన డ్రైనేజీ వాడకంలోకి తీసుకురావాలని, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా రైల్వే వారి స్థలంలో నుంచి వెళ్లిందని, రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చేస్తే సులభతరం అవుతుందని తెలిపారు. అందరికి ఉండేది కంపు ఉండేది. మాకేంటంటే ఐఓడబ్ల్యూ గారికి చెప్పాను, చాలా ఉన్నాయి. దాన్ని బట్టి ఎలా తక్కువ అయిపోయింది మొత్తం. గోదావరిలో మురుగంతా కలిసిపోతుంది. నేను ఐఓడబ్ల్యూ గారికి మాట్లాడాను, మేడం వస్తారు చూసి మెషిన్ పెట్టుకొని కొంచెం ఆ అలైన్మెంట్లో తీస్తే ఆ ట్రైన్ పట్టుకొని కుమారిటాకి దగ్గర వెళ్ళిపోయింది. అర్థమైందా? ముందు అప్పుడు సంపు లోపల 2 సంపులు, ఇక్కడ ఒక సంపు ఉండేది, అది కిందకి వెళ్ళి కలిసేది. అది బ్లాక్ అయిపోయింది. ఇక్కడ దాకా పోతున్నాం, ఈ మధ్యలో బ్లాక్ అయిపోయింది. అది మీరు చూసుకుంటారు. మీరు
ఐఓడబ్ల్యూ గారు మున్సిపాలిటీ కలిసి దాన్ని ఐడెంటిఫై చేసి ఏ ప్లేస్ చేద్దామన్నమాట. అయినా మనం డిస్టర్బ్ చేసి తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లకు వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్. ఈ వార్షిక తనిఖీలలో ఐజీ పోలీస్ స్టేషన్లో నిర్వహించి పలు రికార్డులను, సీసీ కెమెరాలను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా ఎస్పీ గారితో చర్చించడం జరిగిందన్నారు. సిబ్బంది అందరూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను, తర్వాత బొమ్మూరు పోలీస్ స్టేషను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి, దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మహాశివరాత్రి పండుగ మనకి 10వ తారీఖు వస్తూ ఉంది. దాని గురించి ద్రాక్షారామం కానీ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, పట్టిసీమ, ఈ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలామంది భక్తులు వస్తారు. సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక 10% భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే పిలిగ్రిమ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మా ఫోర్సెస్ కూడా సఫిషియెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి, ఎందుకంటే పండగ అది 10వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా 24 అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు. కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము, డ్రోన్స్ ద్వారా అన్ని ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈసారి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ. మన రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉందంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి. కాబట్టి హైవే మీద డ్రగ్స్, గంజాయి, ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ, స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము. మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది. లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది. అయితే ఒరిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీరు చూసినట్టయితే ఈ గంజాయి అమ్మే వాళ్ళ మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ 5వ సర్వసభ్య సమావేశం ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అమరావతి సర్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజమండ్రి మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్ లో బుధవారం జరిగే సమావేశంలో పలువురు ప్రముఖులు, అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. 1983లో ఎస్ఎన్ మారుతి వంటి ప్రముఖుల నెలకొల్పబడిన ఈ అసోసియేషన్ పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తుందని తెలిపారు.
చిన్న కవ పబ్లిసిటీ లాంటిది ఇస్తే మాకు కూడా ఈ సమావేశానికి 100% రిజల్ట్స్ వస్తాయని చెప్తూ ఈ సమావేశాన్ని చాలా బాగా నిర్వహించబోయేవాళ్ళు ముఖ్యంగా మా రిసెప్షన్ కమిటీ చైర్మన్ వారి ప్రధాన కారకులు, అలాగే పైన నిలబడిన మా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వీరందరూ కూడా నా పేర్లు చెప్పారు. మోహన్ దాసు, మోహన్ పోయిన తర్వాత బ్యాంక్ కూడా 2 సర్కిల్గా అయిన తర్వాత ఈ మన అమరావతి సర్కిల్ అనేది కూడా ఏర్పాటు చేసాం. ఈ అసోసియేషన్లో మనకి 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారండి. ఈ సంయుక్త రాష్ట్రాలు అంటే 13 జిల్లాల్లో, సంయుక్త జిల్లాలు, పాత జిల్లాలు 13 జిల్లాల్లో మాకు 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారు. స్టేట్ బ్యాంకులో రిటైర్ అయిన అందరూ కూడాను మా అసోసియేషన్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన పర్టికులర్గా మెడికల్ ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్తో ఎప్పుడు టైం టు టైం మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళ దేశంలో ఉన్న 17 స్టేట్ బ్యాంకు పెన్షనర్స్ అసోసియేషన్లో వాళ్ళ మా అమరావతి సర్కిల్ పెన్షనర్స్ అసోసియేషను 3వ స్థానంలో ఉంది, ముందంజలో ఉంది. మెంబర్షిప్లో కూడా ముందంజలో ఉన్నాము. ఇవన్నీ కూడా చక్కగా చూస్తున్న మా కమిటీ మెంబర్స్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా అసోసియేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, లేకపోతే ఇంకేంటి ఇదంతా కూడాను మా ప్రధాన కార్యదర్శి పిఎస్వి శర్మ గారు మాట్లాడతారు. మహేంద్రవరంలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ఈ ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులకి స్వాగతం పలుకుతూ, నా పేరు కెఎస్ రామచంద్రరావు, అధ్యక్షుడిని పెన్షనర్స్ అసోసియేషన్. అలాగే నా పక్కన సిహెచ్ వెంకటేశ్వరరావు గారు, ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ, మా అసోసియేషన్ ట్రెజరు, తర్వాత బాబాయ్ పంతులు గారు. అలాగే ఈ సమావేశం ఏర్పాట్లు కానీ ఇదంతా కూడా ఎంతో చక్కగా రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఆది విష్ణు గారు, అలాగే ఆ సమావేశాలకి సెక్రటరీ జార్జి గారు, ఈ ప్రెస్ సమావేశానికి పలుకుతూ మా ఈ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది 2022లో ఏర్పడింది. ఇది 5వ సమూహం. అంతకుముందు భీమవరం, కడప, గుంటూరు 2022లో గుంటూరులో ఈ కొత్తగా అమరావతి సర్కిల్ అనేది బిగిన్ చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సమావేశానికి ప్రమోట్ చేయడానికి వచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ విషయం తమరికి అందరికీ మా అధికారులంతా చెప్పడం జరిగింది. మీరిచ్చే మా మీద చూపే అభిమానం రేపు జరగబోయే కార్యక్రమానికి మీరంతా వచ్చి ప్రమోట్ చేసి ఆశీర్వదించమని, ఆ కార్యక్రమం సఫలీకృతం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాది 5వ సంవత్సరిక జనరల్ బాడీ రాజమండ్రిలో చెబుతున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మా బ్యాంకు ఉన్నత అధికారి సిజిఎం గారు శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్, అంటే మాకు ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య ఉంది. ఆ ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే, ఇంతమంది నేషనల్ లీడర్సు, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్ పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళందరూ రావడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తున్నది. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము చర్చించబోయే విషయాలు మీకు ఆల్రెడీ మీకు ఇది ఇచ్చేసాం, ఏం చేస్తున్నాం ఏంటని మరొకసారి అది చెప్పడం కన్నా మీరు ఆ నోట్ నుంచి తీసుకోండి. ముఖ్యంగా సామాజిక సేవల్లో మొత్తం దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రంలోనే అమరావతి సర్కిల్లే చాలా ముందంజలో ఉన్నాం దీనిలో. ఇకపోతే మాకు నేషనల్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే, బ్యాంకు ఉద్యోగులకి, బ్యాంకు రిటైర్ అయిన ఆఫీసర్లకు కానీ,
ఉద్యోగులకు కానీ పెన్షన్ అప్డేషన్ అనేది లేదు. ఏ వేజ్ డివిజన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఆ వేజ్ డివిజన్ పెన్షనే వస్తుంది తప్పించి మిగిలిన స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే ఆర్బీఐ, నబార్డ్లో ఉన్నట్టు మాకు బ్యాంక్ ఎంప్లాయీస్కి రావట్లేదు. అది ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా మేము చర్చిస్తాం. కానికనే మేము ఫెడరేషన్ సెక్రటరీగా కూడా పిలవడం జరిగింది. రేపు మీటింగ్లో మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా మీరు అప్డేషన్ ఆఫ్ పెన్షన్ గురించి ఇంకొంత విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే స్టేట్ బ్యాంకులో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మరి ముఖ్యంగా 50% పెన్షన్ అనేది ఒకటి అధికారులకి అంటే ఆఫీసర్లకి పాత డేట్ నుంచి ఇవ్వాలి, అది పాత డేట్ నుంచి ఇవ్వట్లేదు, ఆ సమస్య ఉంది. అలాగే డిఆర్ఎస్ అలవెన్స్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ డిఆర్ఎస్ అలవెన్స్ వ్యత్యాసాలు వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే సమావేశంలో మేము డిస్కస్ చేసి మరి మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా ఒకవేళ కోర్టుకు పోవాలా లేదా అజిటేషన్ ద్వారా పోవాలనేది రేపు మేము అక్కడ జరగబోయే దీనిలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా స్వచ్ఛరాజ మహేంద్రవరాన్ని నిర్మించుకుందామని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్ఎంసీ స్వచ్ఛోత్సవ్లో భాగంగా కోటిలింగాల ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని చీపురు పట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. గోదావరి నది పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు నదిలో పారవేయడం వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. రాత్రి నాకు ఎమ్మెల్సీ శ్రీ సోమవీర్రాజు గారు కూడా ఫోన్ చేసి ఇలా కార్యక్రమం చేస్తున్నారమ్మా, మన వాళ్ళందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పడం చెప్పింది. వినీత మేడం గారు కూడా చెప్పినట్టు స్వచ్ఛత రాజమహేంద్రవరం మన బాధ్యత. అదేవిధంగా అటువైపు స్వచ్ఛత కొవ్వూరు మన బాధ్యత అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆలోచనతోటి యువత, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా, మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోటి ఒక వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, మన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. రాబోయేవి గోదావరి పుష్కరాలు కనుక ఆల్రెడీ మన ఇటు రాజమహేంద్రవరం కార్పొరేషన్ కానీ కొవ్వూరు మున్సిపల్ పరిధిలో కానీ కొంచెం చూడటానికి అపరిశుభ్రంగానే ఉందని చెప్పాలి. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే ఇంతమంది చైతన్యమయ్యి ఈరోజు మన కోటిలింగ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఈ ప్రాంతంలో చూస్తే ఇక్కడి నుంచి ఆ శుభ్రత అనేది ప్రారంభమైంది. చాలా నీట్ గా ఉంది. వినీత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామి అవ్వడం చాలా సంతోషించదగినటువంటి విషయం. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు కూడా భాగస్వామి అవి మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుభ్రత అనేది నినాదం మరికొంత పైకి తీసుకొని వెళ్ళి మరికొంతమంది విద్యార్థులను అదేవిధంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి మనం ఒక లిమిట్ గా అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలమ్మా. ఆ టైం పీరియడ్ లో మనం స్వచ్ఛ రాజమహేంద్రం అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ఎక్కడ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే ఎక్కడ కూడా ఈ రోజు ఈ ప్రాంతం ఎంతైతే క్లీన్ గా ఉందో అంత క్లీన్ గా ఉండేటట్లు సంస్థలకి, పారిశ్రామిక వేత్తలకు కానీ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ ఈ విధంగా మీరు గైడ్ చేస్తే దాన్ని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ముందుంటారని చెప్పి అందులో కూడా మేము బాధ్యతాయుతంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఎక్కడికి పిలిచినా రావడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ఇక్కడ రాండి. స్వచ్ఛోత్సవంలో భాగంగా గౌరవ ఎంహెచ్ఓ మేడం గారికి, గౌరవ ఎస్ఎస్ గారికి, సిపి గారికి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో ఒక భాగమైనటువంటి ఘాట్ శ్రమదానానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా మన నగరపాలక సంస్థ సిబ్బంది, అలానే ప్రజానికం, ప్రజాప్రతినిధులు,
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా ఎన్జిఓస్, ప్రెస్ అండ్ మీడియా మొత్తం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో ఈ స్వచ్ఛోత్సవ్ అనే ఆలోచన ముఖ్యంగా రావడానికి కారణం కేవలం పుష్కరాలు మాత్రమే కాదండి. మనం చూసుకుంటుంటే మన ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి సంవత్సరం మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఆ చివరి అడుగులు వేయాలంటే కేవలం నగరపాలక సంస్థ ఒక్కటే మేము ప్రయత్నిస్తే ఏమీ చేయలేం. ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజలని, నగరపాలక సంస్థని, ప్రజానికాన్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రతి ఒక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసేలాగా ఈ స్వచ్ఛోత్సవ్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. ఇది కేవలం అంటే ఒక నెలే ఉంటుందా అని కూడా కొన్ని విమర్శలు కూడా వింటున్నాము. బట్ ఇది 1 నెల 2 నెల అన్నది కాదు, ప్రజలకి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ 1 మంత్ డ్రైవ్ అనేది టేకప్ చేసుకుంటున్నాం. దీని తర్వాత మనకి ఇది రెగ్యులర్ ప్రాసెస్ కావాలి. మనకి కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోండి అని రోజు ఫోనుల్లో మనకి కాలర్ ట్యూన్ ఫస్ట్ వచ్చేది అది కేవలం కొంతకాలం వచ్చి ఆగినా మనం స్టిల్ ఇంకా పెట్టుకుంటున్నారు చాలా మంది. అంటే ఏంటి, ప్రతిసారి మనకి చెప్పనవసరం లేదు, మనకి ఒక హ్యాబిట్ అలవాటు చేశారు. ఆ హ్యాబిట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి, అంతేగాని అక్కడితో అయిపోయిందని వదిలేయకూడదు. సో దీనికోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఇంకా వేరే కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్ అనుకుంటున్నాము, వాల్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అనుకుంటున్నాము, ఎస్ఐ రైటింగ్స్, రకరకాలు. అంటే దీంట్లో యూత్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, మనకి సీనియర్ సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, స్ట్రీట్ వెండర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, వర్తకుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. అలా ప్రతి కేటగిరీని ఇన్వాల్వ్ చేస్తూ వేరియస్ యాక్టివిటీస్ మనం టేకప్ చేసుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా నిన్న మేము దీనికి సంబంధించి ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. అలాగే మొదటి ఫీల్డ్ యాక్టివిటీగా మేము ఈ శ్రమదాన్తో ముందుకు వచ్చాము. ఇలాగే మేము ప్రతి యాక్టివిటీలో మీ అందరూ కూడా మాతో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాను. తిట్టిన వాళ్ళకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్. మొత్తానికి చంద్రబాబు కొత్త ఒరబడి మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుతో మంగళవారం ఆయన ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే శ్రీ జక్కంపూడి రాజాలతో కలిసి జైలు బయట మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, పెట్రోల్ బాంబ్స్ విసరడం వంటివన్నీ టీవీలో మనందరం చూశామని ఆయన గుర్తు చేస్తూ, దాడులకు దిగిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం దారుణం. కనీసం మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచినట్టు నటించి ఉన్నా బాగుండేదని ఆయన తెలిపారు. నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీక్ రావాలి, ఇంట్లో బాగోలేదు, అందుకని రాలేదు. ఇంకా కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎటుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమి కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో
తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. ఓకే అండి. లడ్డూ వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని, ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక. అందరికీ నమస్కారం. ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు ఆయన. ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఒక కాపు నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు, గతంలో ఎప్పుడూ రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు, అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దామని, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా సహజం అయిపోయింది. ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్లో 2014-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు, చాలా దారుణంగా హింసించారు. ఇవాళ మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి, ఆయన ఆ వీరంగం సృష్టించి, ఆయన ఆఫీస్ పగలగొట్టి, తగలబెట్టి, బాంబులేసి, పెట్రోల్ బాంబులేసి, పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీలాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు, బీజేపీ బాధ్యత తీసుకోండి, ఈ ప్రచారం బాధ్యత తీసుకోండి, ప్రజల్లో తీసుకెళ్ళండి అని. అంటే బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని ప్రయత్నం. ఇంచుమించుగా కూటమిలో ఉన్న భాగస్వాములందరూ, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిపి పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు దేనికోసం పెట్టారు? ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమా, లేదా అమరావతి అభివృద్ధి కోసమా? దేనికోసం పెట్టారు? వెంకటేశ్వర స్వామి కీర్తిని, ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం కోసం పెట్టారు. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అంటే రాసే పత్రికలు, చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడింది ఆట, పాడింది పాటలాగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి మీద ఒక ఇన్సిడెంట్ మీద 36 కేసులు వేశారు. నేను నిన్న ఇవాళ మీడియాలో చూసా, ఒక కార్యకర్త అభిమానంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట, తన వేలు కట్ చేసుకుని. అతని మీద కేసు పెట్టారు. మొన్న తిరుపతిలో కోడిని కోసారని కేసు పెట్టారు. వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు. ఇంకెక్కడో కేకును కోసారని కేసు పెట్టారు. అంటే మీరు అయిపోయింది, ఇంకా మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మీరు చెప్పలేని స్థితికి వచ్చారు. మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూని పట్టుకుని వేలాడుతున్నారు. తిరుపతి ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి కీర్తిని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా. అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట. అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడూ వినలే. పచ్చి బూతులు.
పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను దాడులు చేస్తామని చెప్పి ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాగుల చెరువు మార్కెట్, కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల. బొమ్మూరు పోలీస్ స్టేషన్లకు వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్. స్వచ్ఛ రాజు మహేంద్రవరాన్ని నిర్మించుకుందాం. శ్రమదాన్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్. కోటిన వారికి బెయిల్, తిట్టిన వారికి జైల. అంబటి రాంబాబుతో ములాఖాత్ అనంతరం ఉండవల్లి కామెంట్స్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.